అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా సింపుల్గా అయిపోయే టిఫిన్స్ గురించి తెలుసుకుందాము. అటుకుల ఉప్మా. సులభంగా జీర్ణమయ్యే అటుకులతో ఉప్మాను కూరగాయలను కలిపి తయారు చేసుకోవచ్చు. ఓట్స్. తక్షణ ఓట్స్లో మీకు నచ్చిన పండ్లు, తేనె లేదా బెల్లం, బాదం వంటి వాటిని కలుపుకొని తినవచ్చు. ఓట్స్, దోశ, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ. తక్కువ సమయంలోనే రాగి ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. ఇది ఎముకలకు చాలా మంచిది. అలాగే రాగి జావను తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. జొన్న జావ. వేసవిలో శరీరానికి చలవ చేస్తుంది. జొన్న పిండి, మజ్జిగ కలిపి తీసుకోవచ్చు. జొన్న రొట్టెలు, జొన్న జావను తాగిన మంచి ఫలితాలు ఉంటాయి. గోధుమ రవ్వ ఉప్మా. సేమియా లేదా గోధుమ రవ్వతో చేసే ఉప్మా చాలా త్వరగా తయారవుతుంది. ఇందులో కూరగాయలు చేర్చడం ద్వారా పోషక విలువలు ఇంకా పెరుగుతాయి. బియ్యం లేదా మినపప్పు అవసరం లేకుండా గోధుమ రవ్వతో చేసే దోశ ఆరోగ్యకరం. ఇన్స్టెంట్ రాగి దోశ. రాగి పిండితో చేసే ఈ దోశ అధిక ప్రోటీన్ను అందిస్తుంది. మిల్లెట్ దోశ. వివిధ రకాల మిల్లెట్లతో చేసే దోశలు మంచి పోషకాలను అందిస్తాయి. ఆహారంలో పోషకాలు పెంచడానికి కూరగాయలు, గింజలు చేర్చాలి. వీలైనంత వరకు తక్కువ నూనెతో వండటానికి ప్రయత్నించాలి. అల్పాహారంతో పాటు తాజా పండ్లు, రసం లేదా మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.